నిత్యం కరెంట్ అఫైర్స్‌లో ఉంటున్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ అలయన్స్ అంటే ఒక నిఘా సంస్థ లేదా ఒక గూఢచార కూటమి పేరు ఏంటంటే 5 ఐస్. 5 దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి నిఘా సంస్థ కాబట్టే దానికి ఏ పేరు పెట్టారంటే 5 ఐస్. మరి ఆ 5 దేశాలను చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. మన క్లూ ఏంటంటే ఒక మీడియా సంస్థ అంటే ఒక ఐ. మరి మన అందరికీ బాగా తెలిసినటువంటి మీడియా సంస్థ ఏంటంటే ఏబీఎన్. ఇక్కడ మన క్లూ ఏంటంటే ఏబీసీఎన్. మళ్ళీ మన క్లూలో ఏకి స్క్వేర్ ఉంటుందండి. ఇక ఇప్పటి నుండి మీ అందరికీ 5 ఐస్ అనేటువంటి ఇంటెలిజెన్స్ అలయన్స్‌లోని 5 దేశాలు అనగానే సింపుల్‌గా ఏ మీడియా సంస్థ ఏఐ గుర్తుకు రావాలండి ఏబిఎన్. ఎగ్జాక్ట్గా మన క్లూ ఏంటంటే ఏబిసిఎన్. ఏకు స్క్వేర్ ఉంటుంది. ఏ ఫర్ అమెరికా, ఏ ఫర్ ఆస్ట్రేలియా, బి ఫర్ బ్రిటన్ లేదా యూకే, సి ఫర్ కెనడా, ఎన్ ఫర్ న్యూజిలాండ్. నెక్స్ట్ అండి 5 ఐస్ అనేటువంటి నిఘా కూటమిలోని 5 దేశాలలో 3 దేశాలు కలిసి ఇటీవల నూతనంగా మరో కూటమిని ఏర్పాటు చేసుకున్నాయండి. దాని పేరు ఏంటంటే ఆకస్. మరి ఈ కూటమిలోని 3 దేశాలు ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. 5 ఐస్ అనేది ఇంటెలిజెన్స్ అలయన్స్ అయితే ఆకస్ అనేది సెక్యూరిటీ అలయన్స్. థ్యాంక్ యూ.